హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాయలసీమ అమ్మాయి హరిత డైరీస్. ఈ రోజు అయితే అందరికి నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు అయితే లక్ష్మీదేవికి అలంకరణ ఉంటుంది కదా, ఎక్కడైనా విజయవాడలో కానీ అమ్మవారి గుళ్ళల్లో కానీ ఈరోజు లక్ష్మీదేవి అవతారం కదా. సో ఈ రోజు నవరాత్రి, అందులో శుక్రవారము. మా ఇంట్లో అయితే నేను ఏ విధంగా అయితే పూజ చేసుకున్నానో చూపిస్తాను ఈరోజు. ప్లీజ్ నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరము. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ముందుగా అమ్మవారికి నైవేద్యంగా ఏం పెట్టాలి అనేది నేను ముందు రోజే డిసైడ్ అయిపోతాను. ఈరోజు అయితే అమ్మవారికి రవ్వ కేసరి చేద్దాం అనుకున్నాను. ఆ రవ్వ కేసరి కోసం ఇంగ్రీడియంట్స్ ముందే పెట్టుకొని ఉంటాను, మళ్ళీ గబగబా గాబరా అవ్వకోకుండా. ఇప్పుడైతే శుక్రవారం కదండి, స్టవ్ నేను నీట్గా తుడుచుకొని క్లీన్ చేసుకొని పసుపు కుంకుమల బొట్లతో అయితే ఆ విధంగా అయితే పెట్టుకుంటాను. స్టవ్ ముందర ఒకటి వాల్ అనేది ఉంటుంది కదండి, ఆ వాల్కి స్వస్తిక్ గుర్తు వేసుకుంటే కుంకుమతో చాలా మంచిది అని చెప్పి అని విన్నాను నేను. సో అదైతే అట్లా వేసుకుంటాను నేను, స్వస్తిక్ గుర్తు ఎవ్రీ ఫ్రైడే. నా విధంగా అయితే పూజ కంప్లీట్ చేసుకొని, నా దగ్గర ప్రసాదంకి సపరేట్గా అయితే ఒకటి బ్రాస్ది బౌల్ అయితే ఉంది. ఆ బౌల్కి నేను పసుపు కుంకుమతో అలంకరించుకొని ఈరోజు నేను అమ్మవారికి కేసరి నైవేద్యం అయితే దాంట్లోనే చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని ఆ పాత్ర అయితే పెట్టుకొని ఫస్ట్ రవ్వ కేసరికి ఆవు పాలతో నేనైతే చేసుకుంటున్నాను. ఆవు పాలు ఒక బౌల్ పోసి అందులో 2 బౌల్స్ వచ్చేసి వాటర్ పోసాను. ఫ్రైడే కదా అని చెప్పేసి పాలు కొంచెం అట్లాగా పొంగిచ్చానమాట స్టవ్ మీద, మంచిది అని చెప్పేసి. ఇప్పుడు రవ్వ కేసరి కోసము రవ్వ అయితే నేను ఆల్రెడీ ముందే వేయించి పెట్టుకున్నాను నెయ్యిలో. అదైతే వేసేసి పాలల్లో మిక్స్ చేస్తూ ఉన్నాను. ఈ కొంచెము నీళ్ళు కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు షుగర్ అయితే యాడ్ చేసుకుంటాను. షుగర్ ముందుగా యాడ్ చేసినట్లయితే రవ్వ షుగర్ రెండు ఒకటేసారి యాడ్ చేసినట్లయితే గట్టిగా అయిపోయి మనకు తినే టైంకి ఇంకా ముద్దలాగా అయిపోతుంది. నేను చూపించిన విధంగా చేసినట్లయితే ఈవినింగ్ వరకు అయినా అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేది నేను పక్కన ఆవు నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అనేది నా దగ్గర ఏమైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అనేది పక్కన పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి మళ్ళీ కేసరిలో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు కేసరిలో యాడ్ చేసినాక మొత్తం కలుసుకుండేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే నైవేద్యం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంట్లో మెయిన్ గుమ్మాలు అయితే ఉంటాయి కదండి, మెయిన్ డోర్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, అక్కడైతే గడప పూజించుకొని నాకు వచ్చిన విధంగా అయితే ముగ్గు పెట్టుకొని పువ్వులు అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మా ఇంటి మెయిన్ ఎంట్రన్స్. అలాగే ఇంట్లో లోపల కూడా దేవుని దగ్గర, అమ్మవారి దగ్గర కేసరి, అదే కొంచెం వాటరు, తాంబూలం అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే నేను చేసే పూజా విధానము చూద్దాము. నేనైతే రెగ్యులర్గా అయితే ఈ విధంగానే పూజ చేసుకుంటాను మా ఇంట్లో. మా ఇంట్లో వచ్చేసి అందరి దేవుళ్ళ ఫోటోలు అలాగే ఉంటాయి. నేనైతే గంగమ్మ తల్లిని పెట్టుకుంటాను ఇంట్లో. ఈ విధంగా అయితే నేను డైలీ పూజ చేసుకుంటాను. ఫ్రైడే కాబట్టి కొంచెం నైవేద్యం నాకు ఏదైతే వస్తుందో, ఏదైతే వీలుగా ఉంటుందో ఆ నైవేద్యం అయితే ఇప్పుడైతే నేను తాంబూలం పెట్టుకుంటున్నాను. ఎవ్రీ ఫ్రైడే అయితే పెట్టుకుంటాను తాంబూలము ఇంట్లో, లేదంటే ఫెస్టివల్స్కైనా కానీ అట్లా తాంబూలం పెట్టుకుంటూ ఉంటాను. నవరాత్రులు కాబట్టి శ్రీ లలిత విష్ణు సహస్రనామాలు అయితే చదువుకున్నాను. 180 ఉంటాయి కదా, అవి మొత్తం చదువుకున్నాను. చదువుకున్నాక అయితే అమ్మవారికి ధూపం అయితే ఇస్తున్నాను. ధూపం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరము, చాలా ఇష్టము. సో మన ఇంట్లో ఈ ధూపం ఉంటే ఈ ధూపం ఇవ్వచ్చు, లేదంటే సాంబ్రాణి పౌడర్ ఉంటుంది కదా, బొగ్గులతో వేస్తారు, బొగ్గుల్ని కాల్చి అదైతే ఇంకా చాలా మంచిది. నాకైతే అది అవైలబిలిటీగా లేదు. సో ఈ ధూపం ఉంది, ఈ ధూపం అయితే వేసుకుంటున్నాను. మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కానీ పోతుంది ఈ ధూపం వేయడం వల్ల. ప్రతి మంగళవారము, శుక్రవారం అయితే వేసుకుంటాను. అలాగే మా ఇంటికి దగ్గరలో ఉన్న గుడికైతే వెళ్ళాను నేను. ఇది గంగమ్మ తల్లి గుడి. ఎంత బాగా అలంకరించారో చూశారు కదా, అక్కడే ఉండాలనిపించింది. చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది. నవరాత్రులు మీరు ఏ విధంగా పూజ చేసుకుంటున్నారో నాకైతే కామెంట్స్లో తెలియచేయండి. మరి ఇంకో వీడియోతో